అయినను పోయి రావాలి హస్తినకు అన్న మాటను అచ్చరాల పాటించుకుంటా గాంధీ భవన్ కంటే ఎక్కువ సార్లే గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోతుండు కదా సీఎం సారు. ఇక నిన్న అలా మెట్రో ముచ్చట మీద మాట్లాడేటందుకు కూడా పోయి ఆడ సెంట్రల్ మంత్రుల్ని కలిసిండు. ఆయన అట్లా కలిసుడే ఆలస్యం. ఈడ కామెంట్ల వరద వారుతుంది సోషల్ మీడియాలో. ఆ పోస్టులన్నీ మెట్రో స్పీడ్ తో తిరగబట్టినాయి నిన్నటి సంధి. మరి సీఎం ఢిల్లీకి పోతే పంచాదేంది అని అంటే, ఇంతసేపు ఈడు దీన్నే పతార పల్సగా వేసుకొని పబ్లిక్తో నచ్చింతలు వేయించుకుంటాము. అట్లా హస్తిన దాకా పోయి ఆడ కూడా పనితనం చూపించి జనాలు జర గట్టిగానే అరుచుకునేటట్టు చేసుకుందాం అనుకున్నాడో ఏమో గానీ ఢిల్లీ దాకా పోయి మరి ఫుల్లుగా నెగిటివ్ అయిపోతుండగా రేవంత్ రెడ్డి సారు అనుకుంటే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్సే ఆగమాగం అవుతురట పాపము. నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ మెట్రో కోసం 13,500 కోట్ల అప్పు అగ్గోకు తెచ్చినా దాన్ని సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి ఈడ కేటీఆర్ కలిసి అడ్డుకున్నారని చెప్తారుగా సీఎం సారు. మళ్ళా ఢిల్లీ పోయి అదే కిషన్ రెడ్డితోని కేంద్ర మంత్రులతోని ముద్దుగా ముడుచుకుంటా మాట్లాడితే చూసే జనాలు ఏమనుకుంటారో అని కూడా మీరు ఆలోచన చేయలేదా అనుకుంటా సోషల్ మీడియాలో కౌంటర్లు కామెంట్లు గట్టిగానే పడుతున్నాయి. అలా కలిసినాక ఇప్పుడేమో మళ్ళీ అప్పెట్ల దేవాలి దేంట్లోకి అప్పు తీసుకోవాలనేది అరుచుకొని చెప్పేటందుకు కన్సల్టెంట్ నియమించాలని నిర్ణయించమని తుస్సుమనిపిస్తుంది. నవేటోలమ్మ కూడా జారిపడ్డట్టు ఢిల్లీ సాక్షిగా తెలంగాణ ఇజ్జత్ తీసినట్టు చేస్తారుగా. ఇన్ని మాటల ఢిల్లీ పోయి తమరు ఎన్కేసింది ఏంది అసలు అనుకుంటా కొన్ని క్వశ్చన్లతో ఇచ్చి పడేస్తున్నారు ఇంటర్నెట్లో. ముందుగా ఈ ప్రశ్నకు జవాబులు చెప్పురు అనుకుంటా సవాళ్ళు వేస్తున్నారు. అగ్వసగ్వకే తెచ్చిన అన్న 13,500 కోట్ల అప్పు ఏడిపోయింది, ఏ కాకెత్తుకపోయింది. ఇదికెళ్ళి ఐఆర్ఎఫ్సి సంస్థకి ఇచ్చిన 100 కోట్ల కమిషన్ మళ్ళా వెనుకకు వస్తుందా? అది అటేనా? మరి హైదరాబాద్ మెట్రో నడపంగా రోజుకొచ్చే 2.5 కోట్ల నష్టం ఎవరు ఖాతాలు వేస్తారు? ఏం కథ? ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇలా అదే స్టేట్ బ్యాంకును మెట్రో కోసం కన్సల్టెంట్గా ఎట్లా నియమించారు చెప్పురు. ద నేషన్ వాంట్స్ టు నో అనుకుంటా వరుస పెట్టి పోస్టులు వేస్తారు తెలంగాణ జనము. మరి ఈ ముచ్చట్ల మీద ఆయన వస్తున్న ప్రశ్నల మీద సీఎం సార్ సీరియస్గా జవాబులు చెప్పే ముచ్చట ముంగట వేసుకుంటాడో ఏదో చూడాలి మరి.